వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. సామాన్యుడితో సుమన్ టీవీ, సామాన్యుల కోసం సుమన్ టీవీ. నేను ఇప్పటి వరకు 100+ డాక్టర్స్తో ఇంటర్వ్యూస్ అయితే చేశాను. అందులో కార్డియాలజీ, డర్మటాలజీ, న్యూరాలజీ, అదేవిధంగా ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇలా చాలామందే ఉన్నారు. కానీ రీసెంట్గా 1 మంత్ బ్యాక్ ఒక డాక్టర్తో ఇంటర్వ్యూ చేశాను. లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి. ఆయనతో ఇంటర్వ్యూ అన్నప్పుడు మొదటిగా కొంచెం భయపడ్డాను. భయం కంటే కూడా సిగ్గు, మొహమాటం, బిడియం అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పటివరకు పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేశాను, అదేవిధంగా కొన్ని రకాల హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను డాక్టర్స్ తోటి. సో ఈ ఇంటర్వ్యూ ఏంటంటే సుంతి ఆపరేషన్ అంటే సర్కంసేషన్, అదేవిధంగా పైల్స్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ అనమాట. ఇవి చేస్తే నా సర్కిల్లో ఎలా ఉంటుంది, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేసి అనుకున్నాను. కానీ ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత అక్కడ వచ్చిన కమెంట్ చూసి ఖచ్చితంగా దీనిపైన ఒక అవేర్నెస్ అయితే తీసుకొని రావాలి, మాకు తెలియని విషయాల గురించి మీరు చెప్పారు సార్ అని చెప్పేసి చాలా కమెంట్ అయితే చేశారు. అప్రిషియేషన్స్ చాలా అయితే వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు 6 నిమిషాలు కాకుండా మాకున్న డౌట్స్ అన్నీ కూడా ఒక క్వశ్చన్ రూపంలో మేము పెడుతూ ఉన్నాం సార్, దీన్ని సార్ని అడగండి అని చెప్పేసి అన్నారు. సార్ని రిక్వెస్ట్ చేశాను, ఒక పోడ్కాస్ట్ అయితే చేద్దాం సార్ అన్నాము. సో సార్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సార్తో చాలా వివరాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. మీ పర్సనల్ లైఫ్ మాట్లాడదాం సార్. ఎందుకంటే కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అంటే మనకు ఎంతవరకు ఉన్నా దీని గురించి ఒక అవేర్నెస్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఒక లేజర్ సర్జను, లాప్రోస్కోపిక్ సర్జను, పైల్స్ అన్న, సర్కంసేషన్ అన్న సార్ పేరే వినపడతా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు. ఇంతవరకే తెలుసు. మీ పర్సనల్ లైఫ్ ఏంటి సార్? అంటే మీ బాల్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? నాది మహబూబ్నగర్ జిల్లా, రాచాల అనే గ్రామం నుంచి వచ్చాను. అక్కడే చదువుకున్నాను. మొత్తము స్కూలింగ్ అంతా డిఫరెంట్ ప్లేసెస్లో అయ్యింది. మా ఫాదర్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉండే. సో ఎవ్రీ ఇయర్ ట్రాన్స్ఫర్స్ అయ్యేది కాబట్టి నాకు అప్ టు 10th క్లాస్ వరకు ఫ్రెండ్స్ లేరు. నాకంతా ఫ్రెండ్స్ అంతా ఎంబీబీఎస్ నుంచే స్టార్ట్ అయ్యారు. ఎంబీబీఎస్ కుప్పంలో చేశారండి. కుప్పంలో బిఎస్ మెడికల్ కాలేజ్ ఫస్ట్ బ్యాచ్, అక్కడ ఎంబీబీఎస్ అయిపోయింది. ఆ తర్వాత గవర్నమెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఇన్ సర్వీస్లో మనము పీజీ చేయడం జరిగింది ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ మహబూబ్నగర్లో. అక్కడ నుంచి మనము ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశాను. మెడికల్ ఫీల్డ్కి అంటే మామూలుగా మెడిసిన్ సీట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు అరే ఎందుకు వచ్చాను బాబు ఇక్కడికి, మరి ఇంత టార్చర్ ఉంటుంది అనుకోలే అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? ఎందుకంటే ఒక అనాటమీ జరిగేటప్పుడు కానీ కొంచెం భయంగా ఉంటుంది అనే ఫీలింగ్స్ ఉంటాయి కదా, అట్లా ఏమైనా ఎప్పుడైనా అనిపించిందా మీకు చదివేట? ఇప్పుడు అట్లా అనిపించలేదు. ఎందుకంటే 10th నుంచే నాకు మోటివేషన్ బాగుండే. ఎట్లా నాకు కార్డియోథొరాసిక్ సర్జన్ కావాలనేది నా డ్రీమ్ ఉన్నది. ఇదితో ప్యాషన్తో పోయాను కాబట్టి నాకు ఏ రోజు అంత డిఫికల్ట్ అనిపించలేదు. బట్ ఈ కాంపిటీషన్స్, ఈ హెక్టిక్ స్టడీస్ కానీ ఇవన్నీ చూస్తే మాత్రం ఓసారి అనిపించేది. అంటే నా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ని చూసినప్పుడు మాత్రం నాకు బాగా జెలస్ అయిపోయేవాడిని. త్వరగా సెటిల్ అయిపోతారు, తొందరగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, తొందరగా ఇన్కమ్ ఉంటుంది. డాక్టర్స్ అనేవారికి ఏంటంటే 30-35 ఇయర్స్ వచ్చే వరకు సెటిల్మెంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ మీకున్న అంటే ఒక డాక్టర్ చేతిలో ప్రాణాలు కాపాడే శక్తి ఉంటుంది సార్, అది వేరే వాళ్ళకు ఉండదు. సో మీ లైఫ్లో ఒక అచీవ్మెంట్ లాగా అంటే వర్క్ సాటిస్ఫాక్షన్, అరే చాలా హ్యాపీ అనిపించింది అన్న సందర్భం ఏదైనా షేర్ చేసుకోగలరండి? యూజువల్గా ఒక సర్జన్కి ఏ సర్జరీ అయినా చాలా ఇంపార్టెంట్ సర్జరీ, అది చిన్నదైనా పెద్దదైనా. ఎందుకంటే యూజువల్గా ఇప్పుడు నేను సర్కంసిషన్ చేయిస్తుంటాను కదా, యూజువల్గా చేస్తుంటాను కదా, నాకు బయట ఎక్కడైనా పేషెంట్స్ కలుస్తుంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు ఏంది అంటే వాళ్ళకు కాస్మెటిక్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇంతకుముందు చూసుకుంటే స్టేప్లర్ లేని రోజుల్లో చూసుకుంటే కనుక ఓపెన్ సర్జరీ ఉండేది. ఓపెన్ సర్జరీలో అది టఫ్ సర్జరీ, చూడడానికి చిన్న సర్జరీయే, బట్ మనం స్కిన్ ఏదైతే సీజర్తో కట్ చేస్తామో అది కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు అయ్యేది. ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ, ఈ ప్రాబ్లమ్స్ ఉండేది. ఎందుకంటే అక్కడున్న స్కిన్ లూజ్గా ఉంటుంది అండ్ ఎలాస్టిక్గా ఉంటుంది. మనం ఎంత కట్ చేసినా కానీ తక్కువనే అనిపిస్తుంటుంది. మనం ఈ కోతి కొబ్బరికాయ ఆటలాగా ఎక్కువ కట్ చేస్తాము, అట్లా కాదు యువతలు తక్కువ కట్ చేస్తాం, అట్లా ఎవరికి అవుతుందంటే మొత్తం డిస్ఫిగర్ అయిపోతూ ఉంటుంది. దాంతో కాస్మెటిక్ రిజల్ట్స్ రాదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, ఇది వెరీ సెన్సిటివ్ పార్ట్. సో వాడి లైఫ్ డిపెండ్ అయ్యింది దీని మీద. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఓపెన్ సర్జరీకి వెళ్తే కనుక మనం ఎక్కువ కట్ చేసామనుకోండి, వాళ్ళకి ఫ్యూచర్లో ఎరెక్షన్స్కి స్కిన్ సరిపోదు. తక్కువ కట్ చేసామనుకోండి మళ్ళీ స్కిన్ ముందరికి వచ్చేస్తుంటుంది. సో ఇక్కడ కరెక్ట్ క్యాలిక్యులేషన్గా కట్ చేయాల్సి వస్తుంది. బట్ ఈ స్టాప్లర్ వచ్చిన తర్వాత, ఈ కేఎస్ఆర్ స్టాప్లర్ ఏదైతే వచ్చిన తర్వాత 100% ప్రిసైజ్గా ఉంటుంది అన్నట్టు. మనం డిసైడ్ చేసేదానికంటే ఆ స్టాప్లరే డిసైడ్ చేస్తుంది ఎంత కట్ చేయాలి, ఎంత లిమిటేషన్స్ అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మంచి కాస్మెటిక్ రిజల్ట్స్ వస్తుంది. ఎర్లీగా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అండ్
తొందరగా హీల్ అయిపోతుంది, పిన్స్ అని పడిపోతాయి. కాబట్టి ఈ విషయంలో చూసుకుంటే పేషెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే యూజువల్గా సర్కంసిషన్ చేయించుకున్నాక ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరకు వస్తుంటారు. వేరే పైల్స్ కానీ లేకుంటే హెర్నియా ప్రాబ్లమ్స్ అట్లుంటే నేను యూజువల్గా ఒక క్వశ్చన్ అడుగుతుంటాను అన్నట్టు. ఎలా ఉంది అంటే అసలు 100% చాలా బాగుంది సార్, చాలా బెనిఫిట్ ఉంది మాకు, అసలు ఇన్ని రోజులు ఎందుకు చేయించుకోలేదా అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది మాకు ముందే తెలిసింటే చేయించుకునే వాళ్ళం, అనవసరంగా ఒక 25 years 30 years వేస్ట్ చేసాము అన్న ఇదిలో ఉండేవాళ్ళు. సో ప్రతి సర్జరీ ఒక రకంగా ఒక సర్జన్కి చిన్నదైనా పెద్దదైనా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చే సర్జరీస్ ఏంటంటే ఫిస్టులా సర్జరీస్. ఎందుకంటే ఫిస్టులాస్ అంటేనే ఒక రికరెన్స్ అనేది కామన్. మన అమెరికా కాదు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ రికరెన్స్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బట్ అట్లాంటి ఫిస్టులాస్కి మేము ఆల్మోస్ట్ 85 to 90% అచీవ్ చేయగలిగినాం. అది కూడా విత్ లేజర్తో ఫిస్టులా చేస్తాం కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే 5 సార్లు 6 సార్లు ఇట్లా చేయించుకొని వాళ్ళు విసిగెత్తిపోయి ఉంటారు వాళ్ళు. సో ఫైనల్గా వాళ్ళు ఒక హోప్తో మనకు దగ్గరికి వచ్చాక వాళ్ళకు ఫైనల్గా అది హీల్ అయ్యే వరకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.